తండ్రి ఎమ్మెల్యే తరగని ఆస్తులు రాజకీయంలో పలుకుబడి ఉంది కానీ ప్రేమకు అవన్నీ అక్కర్లేదు కులం అడ్డు కాలేదు తరగని ఆస్తులు రాజకీయంలో పలుకుబడి ఉంది కానీ ప్రేమకు అవన్నీ అక్కర్లేదు కులం అడ్డు కాలేదు అంతస్తులు చూసుకోలేదు ఆ యువకుడు ఆ అమ్మాయే కావాలని పట్టుబట్టాడు తండ్రి చేసేదేమీ లేక ఒప్పుకున్నారు ఇద్దరికీ ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎమ్మెల్యేతో గతంలో రాజకీయంగా కలిసి తిరిగిన రూపారెడ్డి కూతురు ప్రేమ వ్యవహారం ఇప్పుడు కేసులు రిమాండ్ వరకు వెళ్ళింది రాజేంద్రనగర్ రూపారెడ్డి కేసులో ట్విస్ట్ ఇది తన తండ్రే రూపారెడ్డి ఇంటిపై దాడి చేయించారంటూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ ఆరోపిస్తున్నారు తన ప్రేమ ఇష్టం లేకే రూపారెడ్డిపై కేసులు పెట్టించారంటున్నారు సంతోష్ కొన్ని రోజులుగా తండ్రి ప్రకాష్ గౌడ్తో విభేదాలున్నాయంటున్నాడు సంతోష్ గౌడ్ ఆయనతో నాకు ప్రాణహాని ఉంది అంటున్నాడు సంతోష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్కు రూపారెడ్డి కుమార్తె యశీరెడ్డికి కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగాయి దీంతో సంతోష్ బయటకు వచ్చేశాడు తమ ఇంట్లో వచ్చి ఉండాలంటూ యశీరెడ్డి పిలవడంతో కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడు అయితే నిన్న రూపారెడ్డి ఇంటిపై ఆమె ఫైనాన్స్ బాధితులు వచ్చి గొడవ చేయడంతో వీళ్లను తమ తండ్రే పంపించారంటూ మీడియా ముందుకొచ్చారు సంతోష్ గౌడ్ ఆయనే వారితో కలిసి దాడి చేయించారని సంతోష్తో పాటు ఫియాన్సీ యశీరెడ్డి కూడా ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఫైనాన్స్ మోసం కేసులో రూపారెడ్డికి 14 రోజుల రిమాండ్ పడగా సంతోష్ యశీ మాత్రం ఇది తప్పుడు కేసు అంటూ వాదిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సంతోష్ గౌడ్తో పాటు మరొక వైపు యశీ ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం సంతోష్ గౌడ్ గారు అసలు ఏం జరిగిందండి నిన్న అసలు ఏం జరిగింది ఒకవైపు బాధితులు వచ్చారు ఓకే ఇంటి మీద దాడి చేశారు ఇది రూపారెడ్డికి సంబంధించినటువంటి అంశం కానీ కట్ చేస్తే మీరు మీ తండ్రి మీద ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణల గల కారణాలంటే ఏంటి చెప్తారు అవునండి ఇప్పుడు అప్పుల కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారండి ఆడవాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళు వస్తారండి ఇట్లా రౌడీలు ఒక 40 మంది 30 మంది మగవాళ్ళు వాళ్ళందరూ ఎందుకు వచ్చారండి అసలు వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఎవరన్నా ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరికన్నా డబ్బు ఇవ్వడం ఏమని జరిగితే ఫస్ట్ ఇంటికి వెళ్తాము మాట్లాడతాము దాని తర్వాత కొంచెం వరకు గొడవ అవుతుంది మాటలు అవుతాయండి కానీ ఇక్కడ రాగానే 1 మినిట్లోనే వాళ్ళు డైరెక్ట్ దాడి చేయడం జరిగింది వాళ్ళు అప్పటికి మాకు తెలుసు అండి కొంచెం ఇలా జరగబోతుంది అని మాకు సమాచారం ఉండే అవి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మనీ మ్యాటర్ కావచ్చు లవ్ మ్యాటర్ కావచ్చు ఏదైనా సరే అది పక్కన పెడితే ఇంటి పైన 30 మంది మగవాళ్ళు వచ్చి దాడి చేయడం కరెక్టా అది మీరు చెప్పండి అది కూడా ఒక క్వశ్చన్ కదండి ఇప్పుడు 100కి డైల్ చేశామండి నా ఫోన్ నుంచే చేశాను నేను కాల్ చేసి పిలిచాను పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు వీడియోస్ అన్ని ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నాక ఇప్పటివరకు ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేదు నేను పిఎస్కి కంప్లైంట్ ఇచ్చినాను కంప్లైంట్ తీసుకోలేదు నేను కూడా దాడి చేసినారు దాడి ఎందుకు చేసినారు కంప్లైంట్ ఇచ్చాను తినతో ఎప్పటి నుంచి మీకు పరిచయం ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత ప్రకాష్ గౌడ్తో మీతో ఏమన్నా గొడవలు జరిగాయి ఇంట్లో మాకు 2 years నుంచి పరిచయం ఉందండి గొడవలు అంటే ఏం జరగలేండి అంటే గొడవలు అంటే నార్మల్ యాజ్ ఎ ఫాదర్ సన్ రిలేషన్ కానీ ఏ లవ్ది కానీ ఏదన్నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న గొడవలు అవుతుంటాయి మాకేం పెద్ద గొడవలు కూడా కాలేదు యాజ్ ఎ ఫాదర్ అండ్ సన్ మాకు కూడా నార్మల్గా మాటలైనా అంటే నన్ను తిట్టుకోవడము కొంచెం ఏముంటాయండి ఏ ఇంట్లోనైనా బెదిరిస్తారు పేరెంట్స్ అన్నప్పుడు నీకు ఇట్లా చేస్తే మేమేమని చేసుకుంటాము లేదా నిన్నేమని చేస్తాం అంటే యాజ్ మనం కూడా అంటాము మీరు ఒప్పుకోకపోతే నేనేమని చేసుకుంటాను అని అట్లా అంటామండి అవన్నీ నార్మల్గా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ థింగ్ దాన్ని మేము పెద్దగా ఏం చూడట్లే వాళ్ళు కూడా మాకేం తప్పు చేసినారు మమ్మల్ని వాళ్ళు బ్యాడ్ చేసింది మేము వాళ్ళని బ్యాడ్ చేసింది ఎక్కడ లేదండి ఇప్పటి వరకు లేదు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారితో ఎటువంటి గొడవలు లేవని చెప్తూ ఉన్నారు కానీ వచ్చి ఈ యొక్క దాడికి పాల్పడ్డారు అంటే గొడవలు లేనప్పుడు ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళకపోయినా కూడా దాడికి గల కారణాలంటే ఏంటి ఎందుకంటే ఇప్పుడు కేవలం అంటే పెట్టుబడులు పెట్టారు కొంతమంది ఆ రివర్స్ ఆ డబ్బులు రాని వాళ్ళల్లో మీ తండ్రి చెప్పి ఇదంతా చేయించారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దాని గురించి ఏం చెప్తారు
అవునండి, అవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అందులో ఉన్నారు, అందులో వచ్చిన చాలా మంది మా ఫాదర్కి తెలిసిన వాళ్ళే అండి. చాలా అంటే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ అందులో కొంత మోరంత రౌడీలు వాళ్ళు వీళ్ళు వచ్చినారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారండి అందులో అందరూ. అందులో అమౌంట్ కోసం వచ్చిన వాళ్ళు మ్యాక్స్ ఒక 2 మెంబర్స్ ఉంటారండి అంతే. మిగతా వాళ్ళు అందరు పేడ్ బ్యాచ్ అంట. వాళ్ళని అయితే నేను వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆ ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏదో కింద పడిపోయి వాళ్ళని కొట్టినట్టు చేసి వాళ్ళ కళ్ళు తిరిగిపోయి ఏదో చేసినట్టు కొంతమంది యాక్టింగ్ చేశారు వచ్చి. వాళ్ళు ఎందుకు చేశారు అనేది అవి కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అవి కూడా మేము చూపిస్తాము. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ గౌడ్కి రూపారెడ్డికి మధ్య గతంలో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అంతేకాకుండా కేవలం ఈ మీ ఇద్దరి విషయం తెలిసి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అనుకోవచ్చా? మా మమ్మీ ముందు ప్రకాష్ గౌడ్ గారికే పనిచేసింది ఎమ్మెల్యేకి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. అది కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి తెలుసు. మా మమ్మీకి వాళ్ళ డాడీకి ఎంత ర్యాపో ఉందో, ఒక సొంత అన్నలాగా చూసుకుంది మా మమ్మీ ఎప్పుడైనా. అప్పుడు ఏం కాలేదు, కానీ ఈ సిచ్యువేషన్ తెలిసినాక ఫస్ట్ మా మమ్మీకి నేను చెప్పంగానే మా మమ్మీ ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు వద్దు అని. తర్వాత సంతోష్ని నేను ఎంతకైనా వినకపోతే సంతోష్ని పిలిపించుకొని మాట్లాడుకుంది. తర్వాత ఓకే అబ్బాయి సిన్సియర్. ముందు ఎవరైనా ఏమనుకుంటారు, ఎమ్మెల్యే కొడుకు అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ట్రూవా సిన్సియరా అన్నట్టు ఉంటారు. సిన్సియర్ అని తెలిసినాక మమ్మీ చెప్పింది, నువ్వు ఫస్ట్ పోయి మీ డాడీతో మాట్లాడు, మనకు డాడీ పర్మిషన్ ఉండాలి అది ఇది అని మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్తేనే ఆయన వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న గొడవలు అంటే వాళ్ళ డాడీ కొడుకులు తిట్టుకోవడము, వాళ్ళ డాడీ కొంచెం నిన్ను చంపేస్తా, నేను చచ్చిపోతా, నేను ఇంట్లోకి వెళ్ళి అది ఇది చేస్తా అది ఇదని చెప్పారు బాగానే. ఎంగేజ్మెంట్ తర్వాత మళ్ళీ అంతే ప్రోలాంగ్ అవుతుంటే తను మా ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ డాడీ వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండకు, నువ్వు నాకు అది ఇదని కొంచెం హర్ట్ అయ్యి అయినా వచ్చేసాడు. అప్పుడు కూడా ఆయన బయటికి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళిపోతా నేను అది ఇది అంటే, వద్దు నువ్వు ఇక్కడికి రా, మంచిగా ఉండదు. బయట తెలిస్తే ఎమ్మెల్యే కొడుకు బయటికి వచ్చిండు అట్లా వెళ్తున్నాడు అని తెలిస్తే బాగుండదు, ఇక్కడనే ఉండు అని చెప్పి ఇక్కడ వచ్చి ఆయన ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అల్లుడు శ్రవణ్ గౌడ్ వచ్చి మాట్లాడి ఒప్పుకున్నాడు, మామయ్య వెళ్దాము పద అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అంతా ఒప్పుకున్నారు. మళ్ళీ తర్వాత నేను అస్సలు ఒప్పుకోను, దాన్ని అది చేస్తా, దాన్ని ఇది చేస్తా, దాన్ని నాశనం చేస్తా, అది అట్లా ఇట్లా అని మమ్మీని కొంచెం అన్నారు. సరే కోపంలో అన్నారు అని మేము అప్పటికి అర్థం చేసుకున్నాము. వాళ్ళ డాడీ ఇంకా కొంచెం ప్రొలాంగ్ అవుతుంటే ఆయన స్ట్రాంగ్ ఉండేసరికి సరే నువ్వైతే చేసుకో, నేను కాదంటలేదు, నువ్వు చేసుకో, కానీ నేను దగ్గరుండి చెయ్యను, నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను, నీకు 1 year వరకు కావాలా పెళ్ళికి నువ్వు చెప్పు, నువ్వు పెళ్లి చేసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చుకో అని చెప్పారు. అందుకు మేము ఎంగేజ్మెంట్కి ప్రొసీడ్ అయినాం. ఎంగేజ్మెంట్ అయినాక ఏమైందో మాకు తెలీదు, మొత్తం రివర్స్ అయింది. మొత్తం మా మమ్మీ మీదికి పంపించాలి ఇది ఇది అని కొన్ని రోజుల నుంచే ప్లాన్ ఉండే, మొత్తం ప్రీ ప్లాన్డ్ ఉన్నారు వీళ్ళు. మా మమ్మీని బెడ్రూమ్లో లాక్ చేసుకుని మమ్మీ మొత్తం బెడ్రూమ్లో ఉంది. అంతమంది మా మమ్మీ మీదకి అటాక్ చేశారు. నా మీదకి కూడా అటాక్ చేయకపోతే సంతోష్ తీసుకెళ్ళి నన్ను ఒక రూమ్లో వేసి నా రూమ్ దగ్గర ఈయన ఉన్నాడు. మా మమ్మీ ఒక్కటి ఆ డోర్ పట్టుకొని అంతమంది అటాక్ చేస్తుంటే ఆపింది. చైర్ పట్టుకొని ఇరగొట్టారు, దాన్ని గడ్డపార అనేది మరణాయుధాలన్నీ పట్టుకొచ్చి దాన్ని ఎట్లన్నా చంపాలి, దాన్ని చెయ్యాలి అది ఇది అని అన్నారు. ఒక్కరికి ఇవ్వాలి మనం, వాళ్ళు వచ్చి వాళ్ళకి కూడా అక్టోబర్ వరకు టైం ఉంది మమ్మీ ఇచ్చే వాళ్ళకి. అందరూ వాళ్ళ దగ్గర తీసుకున్న దాంట్లో వాళ్ళకి సగం కంటే ఎక్కువ పే చేసింది, అది కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి పే చేసేసింది. కానీ వాళ్ళు కావాల్సుకొని వాళ్ళ డాడీ చెప్పిండని చెప్పి వచ్చి రచ్చ చేశారు. మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు డబ్బులు ఇవ్వాలి అందుకే రచ్చ చేస్తున్నామని వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మాస్క్ తీయమన్నా కూడా వాళ్ళు మాస్క్ తీయలేదు. ఎందుకు డబ్బులు ఇచ్చేటోళ్ళు వస్తే వస్తారు, మాట్లాడతారు, అవును మాకు బరాబర్ ఇవ్వాలి, మా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయని చూపిస్తారు. మాస్కులు పెట్టుకొని వచ్చి ఇట్లా కొట్టి అది చేసి ఎందుకు వెళ్తారండి? దాన్ని పనికి రాకుండా చేయాలి, పైసల విషయం ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, దాన్ని పనికి రాకుండా చేయాలని మాట్లాడుతున్నది వాళ్ళ డాడీ. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏదైనా తప్పు చేయలేదు, వాళ్ళ డాడీతో మాట్లాడినాము, చేసినాము. ఎక్కడైనా వాళ్ళ డాడీకి మా మమ్మీ చేపిస్తుందేమో ఇదంతా అనేది ఉంటే లేదు. నేను మా మమ్మీతో చాలా ఫైట్ చేసినాకనే మా మమ్మీ యాక్సెప్ట్ చేసింది నన్ను, నాది మా ఇద్దరి విషయం యాక్సెప్ట్ చేసింది.
మీ ఇంట్లో చెప్పు అన్నది కూడా మా మమ్మీయే. మేము డాడీతో మాట్లాడాలని చెప్పింది మా మమ్మీయే. మీకు ఎక్కడ ఇంతవరకు ఈ 2 ఇయర్స్లో కానీ ఇప్పుడు కానీ మేము ఎప్పుడు ఏం చేయలేదు. నిన్న కూడా ఫస్ట్ టైం మా మమ్మీ మీదికి మీడియా మీదికి వచ్చింది కాబట్టే మేము ప్రూవ్ చేయడానికి ముందుకు వచ్చాము. అంతేగాని ఇప్పుడు కూడా ఆయన మీద ఏమైనా చెయ్యాలి ఏదో అనాలి అని అయితే మేము ఇప్పటివరకు రాలేదు. అనాల్సిన వాళ్ళం అయితే ఎప్పుడూ అనేటోళ్ళము. ఎంగేజ్మెంట్ అది చేసినాక కూడా మేము పెళ్లి చేసుకోకుండా, మీ పెళ్ళికి పర్మిషన్ ఇచ్చినా మేము పెళ్లి చేసుకోకుండా ఉన్నది మట్టుకు మీరు ఉండాలి, మీరు మాతోని ఉండాలి, మా దగ్గర ఉండాలి అని మేము ఎంగేజ్మెంట్ అయినాక కూడా మీతో మాట్లాడడానికి ఒకసారి ట్రై చేసినాము. అప్పుడు కూడా మీరు కాలేదు. అంతకుముందు మా మమ్మీ ట్రై చేస్తే కూడా మీరు మాట్లాడలేదు. ఇప్పుడు మా మమ్మీ ఏదో చేసినట్టు, మా మమ్మీ ప్లాన్ ఇదంతా అన్నట్టు మీరు మా మమ్మీ మీదకి రావడం మట్టు కరెక్ట్ కాదు. కావాల్సుకొని ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి అన్నీ చేసి మా అమ్మ రెప్యుటేషన్ తీయాలి, మా అమ్మని అది చేయాలి ఇది చేయాలి అనుకోవడం మట్టుకు కరెక్ట్ కాదు. ఓవరాల్గా కూడా ఏదైతే వచ్చినటువంటి బాధితులు కేవలం ప్రకాష్ గౌడ్ పంపించినటువంటి వ్యక్తులుగానే మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే తాము ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. దానికి సంబంధించి మేము ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాము. అయినప్పటికీ అతను ఒప్పుకోకపోవడం, ఈ తరహా వ్యక్తులందరినీ కూడా పంపించి మూకుమ్మడిగా దాడి చేయించారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి తమకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రామకృష్ణతో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్. తమను రూపారెడ్డి మోసం చేసిందంటూ రోడ్డెక్కారు ఆమె బాధితులు. డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదంటూ ఆరోపించారు. ఈవెన్ మా పని మనిషికి కూడా చెప్పింది, నీకు 1,00,000 రూపాయలు ఇయ్యి 5,000 ఇస్తాను నెలకి, నువ్వు ఒక ఇంట్లో పని చేయడం తగ్గుతుంది, అట్లా ఆశ చూపించి జనాల దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది. అండ్ ఇంకో విషయం, ఈ డబ్బులకి ఎమ్మెల్యే కొడుకు ఎంగేజ్మెంట్కి సంబంధం లేదు. ఆమె కావాలని 2 పార్టీలకి కలహం పెంచడానికి దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఎమ్మెల్యే గారికి అయితే సంబంధం లేదు సార్. ఇది మా డబ్బులు ఇచ్చేమో మేము 4 సంవత్సరాలు అవుతుంది. ఈయన పెళ్లి వ్యవహారము ఏ వ్యవహారం అనేదేమో ఇది 1 నెలనే అవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే ఈమె ముందలకేసి చెప్తుంది, ఆమె ఇంతకుముందు కూడా మేము ఇంటికి పోయి అడగడం జరిగింది. మా భర్త వెళ్ళిండు చాలాసార్లు, నా మరద వెళ్ళింది, నా చెల్లె వెళ్ళింది, చాలాసార్లు మా అక్క కోసం మేము వెళ్ళినాము. ప్రకాష్ గౌడ్ కుటుంబ వ్యవహారం తమకు తెలియదని రూపపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేశామన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. అధిక వడ్డీ చూపి ఆశ చూపే డబ్బులు తీసుకున్నారని బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్నే బేస్ చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాము. కొంతమంది లేడీస్ వచ్చేసి చెప్పారు దీంట్లో వాళ్ళ అబ్బాయి బెదిరిస్తున్నాడు, వాళ్ళు బెదిరిస్తున్నారు అని. కానీ మా నోటీస్కి అయితే మా ముందైతే ఏం జరగలేదు, ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఏం లేదు ఆ బెదిరించినట్టు కూడా. సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ప్రకారం ఇట్లా కేసులు చేశాము.